నీవు నమ్మిన దేవుడు సామాన్యుడు కాదు. నీవు విశ్వసించి సేవిస్తూ నువ్వు ఎవరి మీద ఆనుకున్నావో, సైన్యములకు అధిపత్యగా యెహోవా నజరేయుడగు యేసు క్రీస్తుగా భూమి మీదకి వచ్చినటువంటి ఆయన పరాక్రమశాలి, రోషం గల దేవుడు. ఆయన చూసి నిద్రపోయేవాడు కాదు, ఆయన చూస్తున్న దేవుడు, తీర్పు తీర్చే దేవుడు. మనం చేయాల్సింది ఏంటంటే, మనం అనుభవిస్తున్నవి ఆయన్ని చూడనియాలి. చూసి ఆయన స్పందించిన దాకా ఓపిక పట్టాలి. ఈ రెండు నువ్వు గుర్తుపెట్టుకో. ఆయనను చూడనివ్వాలి, ఆయనను కదలనివ్వాలి. ఆయన చూసి ఆయన కదిలాడంటే ఇంకా ఆ ఫలితాన్ని మనం ఊహించలేం, అంత అద్భుతంగా ఉంటుంది. దీన మనసుతో ఆయన వైపు చూడు. నీ కోసం ఆయన కదిలేంత వరకు ఓపికతో ఎదురు చూడు. ఇక్కడ ఓపిక కావాలి. మనకు వాగ్దానం ఉండనే ఉంది. ఆ వాగ్దానం మనం స్వతంత్రించుకోవడానికి మనకేం కావాలి? ఓపిక, ఓర్పు.